సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి కోర్టు అనుమతించింది. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఆమెను 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు 10వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న A2 జయకృష్ణ, A6ల పోలీసుల కస్టడీలపై వాదనలైతే కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, మనం చూస్తున్నాం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎన్ని దారుణాలకి ఒడిగట్టిందో, ఎంత మందిని మోసం చేస్తుంది అనేది ఒక్కొక్కటి తీగలాగితే డొంక కదులుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మొత్తంగా 5 రోజుల పోలీస్ కస్టడీ కూడా నమ్రతను తీసుకోవడానికి కోరుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అయితే పోలీసులు ఏదైతే సికింద్రాబాద్ కేంద్రంగా సృష్టి భాగవతం మొత్తంతో కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజులు రిమాండ్ కూడా తరలించారు. 14 రోజుల రిమాండ్ తరలించిన తర్వాత అదే పోలీసుల విచారణలో కొన్ని సృష్టి యొక్క భాగవతం కొంతవరకు వెలుగులోకి వచ్చిన క్రమం లోపల వీళ్ళని కస్టడీ విచారణకు ఇవ్వాలంటూ కూడా నాంపల్లి ఏదైతే సికింద్రాబాద్ కోర్టు ఉందో సికింద్రాబాద్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. సికింద్రాబాద్ కోర్టును ఆశ్రయించిన తర్వాత అదే 7 రోజుల కస్టడీకి పోలీసు వాళ్ళు కోరడంతో అయితే కోర్టు అయితే 5 రోజుల కస్టడీ అయితే విధించినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 9:30 అయితే గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరీక్షల అనంతరం అయితే 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు 5 రోజుల పాటు నమ్రతను పోలీసులు అయితే విచారిస్తారు. అదేవిధంగా A2గా ఉన్నటువంటి ఎవరైతే జయంత్ కృష్ణ ఉన్నారో A2గా ఉన్నటువంటి జయంత్ కృష్ణ యొక్క డాక్టర్ నమ్రత కుమారుడు అయితే జయంత్ కృష్ణ అండ్ A6గా ఉన్నటువంటి కళ్యాణి అయితే వీళ్ళ ఇద్దరి పైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా గోపాలపురం పోలీసులు అయితే వాదనలు వినిపించారు. అదే ఇంకా తీర్పు వెలువడుతుంది కాబట్టి అయితే మొత్తం తోలుగా ఈ రోజు నుంచి నమ్రతను తీసుకున్న నేపథ్యంలో కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో నమ్రత యొక్క మొత్తం తోలుగా ఎక్కడెక్కడ ఇదాని బ్రాంచ్ బాధితులు బయటకు వచ్చి మాట్లాడారా ప్రవీణ్? ఎందుకంటే చాలా మందిని మోసం చేసినట్టుగా తెలుస్తోంది. చాలా నమూనాలను కూడా సేకరించారు. ఇంతకు ముందు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఎవరైనా బయటకు రావడం జరిగిందా, మాట్లాడడం జరిగిందా? అయితే పోలీసు వాళ్ళు కూడా అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. బాధితులు ఎవరున్నా కానీ ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించాలంటూ కూడా పోలీసు వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా బాధితులు అందరూ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన క్రమం లోపల మొత్తం పోలీసు వాళ్ళు కూడా అయితే ఈ కోణం లోపల హైదరాబాద్ కేంద్రంగానే హైదరాబాద్ సృష్టి కేంద్రంగానే 30 సరోగతి చేసినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. కాబట్టి వాటికి అనుగుణంగా వాళ్ళ యొక్క దంపతులు ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ రాష్ట్రాలు ఉన్నారో, హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు అంటూ కూడా ఆ యొక్క దంపతులను కాంటాక్ట్ చేసే పనిలో పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క భాగవతం పైన ఎవరైతే మోసపోయారో, ఎవరైతే దీనిపైన ఇది ఉన్నారో ఒక్కొక్కరి దగ్గర 30 నుంచి 40 లక్షలు 50 లక్షలకు కూడా వసూలు చేసిన క్రమం లోపల దంపతులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. కాబట్టి మొత్తం టోటల్ గా పోలీసులు కూడా వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈమెను కూడా విచారిస్తే, ఈ రోజు నుంచి 5 రోజులు విచారిస్తే ఇంకా మరికొన్ని ఈ యొక్క సెంటర్ లో చేసినటువంటి ఆ యొక్క ఏదైతే నిల్వలను ఉంచారో అది ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్న నేపథ్యంలో సరోగసి పేరుతో ఎంతమందిని మోసం చేశారు, ఎంతమందిని పిల్లల్ని విక్రయించారు, ఏదంటే ఆ గిరిజన మహిళలు, వీర మహిళలే టార్గెట్ గా ఎంత దందా కొనసాగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు 5 రోజుల విచారణలో మొత్తం